మా ఇద్దరి దగ్గర ఏం ప్రాబ్లం లేదు, అయినా కూడా మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు అని చాలామంది దంపతులు అడిగే క్వశ్చన్. సో ఇలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాము అంటే ఐయుఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ వాళ్లకు ఏమి ప్రాబ్లం ఉంది అని మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరిద్దరూ నార్మల్గానే ఉన్నారు, కానీ కలిసినప్పుడు అండము వీర్యకణము అసలు బేబీని ఇస్తుందా లేదా, ఇచ్చిన బేబీ ఎలాంటి గ్రేడ్ బేబీ ఉంది, తర్వాత అది గర్భసంచిలో అతుకుతుందా లేదా, గర్భసంచి అతికిన తర్వాత దాన్ని పూర్తిగా 9 నెలలు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ముందుకు తీసుకెళ్తుందా లేదా అనే దానికి చాలా మేజర్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. వీటికి పరిష్కారమే ఎయిదర్ ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయడం కానీ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ మీ గ్యామెట్స్ అంటే అండము వీర్యకణం కలిస్తే బేబీ వస్తుందా లేదా, వచ్చిన తర్వాత ఆ బేబీ ఎలాంటి గ్రేడ్ బేబీ ఉంది, అది జెనెటికల్గా నార్మల్ ఉందా లేదా అనే దాన్ని మనం తెలుసుకోవడం కోసం కూడా బేబీలో చిన్న పీస్ తీసి పీజీటీఏ టెస్ట్ చేయడం ద్వారా మనకి జెనెటికల్గా నార్మల్ ఉండే బేబీ వస్తుందా లేదా, ఎందువల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడం లేదు అనే దానికి కొంతవరకు మనకు ఆన్సర్ దొరుకుతుంది.